టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో సినిమాలు చేస్తే అసలు ఏ మాత్రం కూడా ఎగ్జైట్మెంట్ అనిపించదు అనే విధంగా రాశి ఖన్నా మాత్రం రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ప్రజెంట్ ఆ వ్యాఖ్యలను కూడా చాలా మంది చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఏది కూడా అందరూ అన్నిట్లో చేస్తూ ఉన్నారు. సో అదే విధంగా మన రీసెంట్ టైమ్స్ వల్ల మన నాగార్జున బాలీవుడ్ లోకి వెళ్ళి చేశారు. అక్కడ నుంచి సల్మాన్ ఖాన్ వచ్చి చేశారు. అలా చాలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే రాశి ఖన్నా రీసెంట్ గా అక్కడ ఒక మూవీ చేస్తుంది. అండ్ దానికన్నా ముందు కూడా ఒక 2-3 సినిమాస్ లో తను యాక్ట్ చేసింది. అయితే ఇదే విషయాన్ని ఒకానొక టైంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెప్పారు. నేను హిందీలో ఎన్ని చేసినా కూడా నాకు చేసిన ఫీలింగ్ కలగదు. బికాస్ అక్కడ ఆడియన్స్ అంతా హీరోల వైపే, ఇంకా హీరోయిన్ అంతగా పట్టించుకోరు. కానీ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ యాక్టింగ్ బాగా చేస్తుంది అనుకోండి, యాక్టింగ్ కి అనేది హీరోయిన్ కి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ తినంటుంది ఏంటంటే ఎగ్జైట్మెంట్ లేదు అంటే ఖచ్చితంగా తాను బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిన అనేది ఎవరికి గుర్తులేదు. ఏదో 2-3 సినిమాస్ లో కనిపించుంటుంది. అవి ఎట్లా అంటే బయటకు అంత మంచిగా పోర్ట్రేట్ అవ్వాలి. కానీ తన ఊహల గుసగుసలాడే సినిమా కానివ్వండి, లేకపోతే గోపిచంద్ చేసిన సినిమాస్ కానివ్వండి, లేకపోతే తొలి ప్రేమ సినిమా, సుప్రీం కావచ్చు, ఇలాంటి సినిమాస్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అదే విధంగా తన యాక్టింగ్ కి, తన డాన్స్ మూవ్స్ కి, అదే విధంగా అండ్ మాక్సిమం రామ్ పోతినేనితో ఇంకా చాలా మందితో ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో చేసింది. తను అలా చేయడం వల్ల తనకంటూ ఒక క్రేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఎట్లా అంటే ఇట్లా ఇసుకేస్తే రానంత మంది హీరోయిన్లు ఉంటారు, ఎవరెవరో వస్తూ ఉంటారు, స్టార్ కిడ్స్ వస్తూ ఉంటారు, నార్మల్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఆ పోటీలో ముందుకు వెళ్ళి నెగ్గాలి అంటే చాలా కష్టమైన ఇక్కడ ఈమె చేసిన 2-3 సినిమాలు అయినప్పటికీ కూడా ఒక పేరు చెప్తే ఖచ్చితంగా అరే ఆ క్యారెక్టర్ మన కళ్ళ ముందు మెదులుతుంటది. సో అదే విషయం తను మాత్రం చెప్పింది. ఇక్కడ టాలీవుడ్ లో 2-3 సినిమాలు చేసిన ఎన్ని సినిమా ఒక పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. అక్కడ ఎన్ని సినిమాలు చేసినప్పటికీ పేరు తప్పిస్తే కనీసం నాకైనా సంతృప్తి లేదు, ఎగ్జైట్మెంట్ అసలే ఉండదు అనే విధంగా చెప్పింది. సో ప్రజెంట్ అయితే చాలా మంది తెలుగు సినిమా ప్రేక్షకులు దీన్ని షేర్ చేస్తున్నారు.